నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. సర్పంచ్గా పనిచేసిన 16 ఏళ్ల కాలంలో గ్రామాభివృద్ధికి బాటలు వేసిన జననేత. ఆనాడు పల్లెల్లో వెలుగులు నింపిన ఆ పెద్దాయన జీవితంలో ఇప్పుడు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. పూట గడవడమే కష్టమై రోడ్డున పడాల్సిన స్థితి దాపురించింది. ఒకప్పుడు ఎంతో మందికి సాయం చేసిన చేతులే ప్రస్తుతం పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. రాజకీయాల్లో విలువలు అంతరించిపోతున్న తరుణంలో ఓ ప్రజా నాయకునిపై ప్రత్యేక కథనం. కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించిన వారిని సాయం అర్థిస్తున్న ఈ పెద్దాయన పేరు గుర్రప్ప గౌడ్. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గౌనిపేట సొంతూరు. 1964 నుంచి 1980 వరకు 3 పర్యాయాలు సర్పంచ్గా గెలిచారు. 16 సంవత్సరాలు పనిచేసిన ఆయన తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్లన్న ఎన్టీఆర్ మాటలే స్ఫూర్తిగా పనిచేశారు. తర్వాతి కాలంలో 2 అనుచరులను సర్పంచ్గా గెలిపించారు. ఆయన హయాంలోనే గౌనిపేటకు రోడ్డు వచ్చింది. ఆ ఊరి ప్రజలు తొలిసారి కరెంటు వెలుగుల్ని చూసింది కూడా ఈ పెద్దాయన హయాంలోనే. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేవారు గౌనిపేట వచ్చి గుర్రప్ప మద్దతు కోరేవారు. అంతలా బతికిన గుర్రప్ప ఇప్పుడు దయనీయ పరిస్థితిలో బతికిడుస్తున్నారు. రుణం చెల్లించలేదని 10 ఏళ్ల కిందట గుర్రప్ప పొలాన్ని బ్యాంకు వాళ్లు వేలం వేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే పెద్ద కొడుకు మరణించాడు. చిన్న కొడుకు చెడు వ్యసనాల బారిన పడి కర్ణాటకకు వలసపోయాడు. పోషించేవారు లేక గుర్రప్ప రోడ్డున పడ్డారు. భార్య కూలీ పని చేస్తూ సంపాదిస్తున్న పైసలతోనే జీవనం సాగిస్తున్నారు. నేను ఇట్లా పెద్ద కొడుకు వస్తాను, ఎవరన్నా మహాన్ అన్నం పెట్టే తినేది, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు పడవ నిండా జనం ఉండేది. ఇప్పుడు కట్టిబండి అయిపోయినారు. ఎవరు మాట్లాడిస్తారు కట్టిబండిని? అప్పుడు ప్రజలు పట్టుకొని మనం పరిపాలన బాగా చేయాలనేవాళ్ళు. ఇప్పుడేమో 10,000 రూపాయలు అంటే దీన్ని 10,000 ఎట్లా చేయాలనేవాళ్ళు. తోరు బియ్యం తెచ్చుకునేది జీవనం చేసుకొని సార్, ఏం చెప్తావు? మాకు పింఛనీ వస్తుంది, ఆ పింఛనీ తెచ్చుకునేది లేదు, ఒకరికే సార్ వచ్చేది. ఒకనాడు ఆయన ఉప్పు తిన్నవారు ఇప్పుడు గుర్రప్ప పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. ఊరి కోసం ఎంతో చేసిన నాయకుణ్ణి ఇప్పుడు ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమంటున్నారు. ఆ పరిస్థితి చూస్తే బాధ అయిపోతుంది సార్. బాధ అంటే ఇరిపోతుంది. బాధ అయిపోతే మా ఊరి పైన ఎక్కువ బతికిండేది అయిపోయా. ఇప్పుడు చాలా అద్భుతం అయిపోయాడు. అయిపోయి మాకంతా చూశాడు, సాగినాడు, పెద్ద కూడా చేశాడు. మాకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాని, మినిస్టర్ రాని, జడ్పీ చైర్మన్లు ఎవరన్నా రాని ఈడ యాట్లు కోసి డిన్నర్లు పెట్టి బాగా ప్రజలందరికీ బాగా భోజనాలు పెట్టి మంచి ఎవరో డిన్నర్లు పెడతానంటే పలానా గుర్రప్ప గౌడ్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే కేవలం ఏమీ లేదు. ఈడ వార్డు మెంబర్గా గెలిచేందుకు లక్షలు, గెలిచాక కోట్లు సంపాదించుకున్న కాలం ఇది. కానీ గుర్రప్ప అందుకు భిన్నం. 16 ఏళ్ల పాటు సర్పంచ్గా ఉన్న తనకంటూ ఏమి మిగిల్చుకోలేని దీనస్థితి ఆయనది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఊరి అభివృద్ధికి పాటుపడిన ఆయన ఇప్పుడు కడు దయనీయ స్థితిలో బస్టాండ్లలో తిరుగుతుండడం అందరినీ కలిసివేస్తోంది. నేటి తరం రాజకీయ నాయకులకు ఆయనకు గుణపాఠం. కెమెరామెన్ నారాయణతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.